హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మిత్రులారా, కాస్త ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందామని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇవాల్టి నుంచి ఒక 10, 11, 12 అధ్యాయాలు ఉన్నాయి. స్వామి అయ్యప్ప పవిత్ర చరిత్ర ఏమిటి అన్నది. సో అది నేను అధ్యాయాలు విడివిడిగా ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ఒకసారి చెప్పుకుందాం. మీరు పూర్తిగా వినండి. చాలా మహత్తరమైన, చాలా పవిత్రమైన, ఎంతో గొప్ప కథ, చరిత్ర. ఆయన్ను దర్శించుకోవడం నేను వెళ్ళొచ్చాను కాబట్టి మొదలని. సో ఏంటంటే, అది పవిత్ర కార్తీక మాసం. నైమిసారణ్యంలో ప్రశాంత వాతావరణంలో కార్తీక దీపోత్సవం జరుగుతోంది. ఆశ్రమాల ముందు వెలిగించిన దీపాల కాంతులలో పరిసరాలన్నీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఒక పక్క పరమశివునికి పంచామృత అభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు, మరోపక్క మహావిష్ణువుకు పద్మాలతో 1,00,000 పుష్పార్చనలు, మరోవైపు శక్తిమాతకు కుంకుమార్చనలు. అలాగా భక్తితో కూడిన హృదయాలతో జరుపుతున్నారు అక్కడ ముని బృందాలు, అప్పట్లో మునులు. ఆ సమయంలో అక్కడికి సూత మహర్షి రావటం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన్ను గౌరవపూర్వకంగా ఆహ్వానించి ఆసనం చూపారు. కూర్చోమని సుఖాసనం మీద కూర్చున్న తర్వాత, ఆహా, ఎక్కడి భక్తి తత్పరిత వాతావరణం నా మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నది. సౌనకాది మునులారా, శివకేశవులకు, శక్తిమాతకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో లోక కళ్యాణం కోసం మీరు చేస్తున్న ఈ ఆరాధనలు, దీపోత్సవాలు భగవంతుని అనుగ్రహాన్ని భూలోక వాసుల మీద వర్షింపజేస్తూ ఉంటాయి. ఈ ఉత్సవాలు చూసి తరించే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు సూత మహర్షి. నలుదిక్కులా కలిసి చూశారు. మీరు ఇలా రావటం మా భాగ్య విశేషంగా భావిస్తున్నాం మహర్షి. ఈ పవిత్ర కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలోకి సంచరిస్తుండగా కావించాల్సిన సత్కర్మలన్నీ ఆచరిస్తున్నాం. నదీ స్నానంతో, పవిత్రమైన శరీరాలతో, నిర్మల హృదయాలతో భగవదారాధన కావిస్తున్నాం. శక్ష్యానుసారం మాకు ఎంత శక్తి ఉందో దాన ధర్మాలు జరుపుతున్నాం. స్త్రీలు తులసి పూజనం, గోపూజనం కావిస్తున్నారు. చుట్టుపక్కల బీదలకు అన్న సంతర్పణ కానిస్తున్నాం. అందరం కలిసి కార్తీక పురాణాన్ని చదువుతూ వచ్చిన వాళ్లకు వివరిస్తున్నామంటూ అక్కడ మునులు చెప్పిన విషయాలు విని ప్రసన్నంగా సూత మహర్షి ఒక మంచి నవ్వుతూ ఆయన అన్నాడు, మంచి పనులు చేస్తూ జీవితాలు ధన్యం కావించుకుంటున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది? ఆ తులారాశిలో సూర్యుడు సంచరించే కాలం పూర్తవడానికి మరో 2 రోజుల వ్యవధి ఉంది కదా. ఆపై వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యభగవానుడు శివకేశవులతో పాటు వారి పుత్రుడైన మణికంఠుడు, ధర్మశాస్త్ర విశేష ఆరాధన ప్రారంభమయ్యే పవిత్ర కాలం వృశ్చిక సంక్రమణంలోని కథ మొదలవుతుంది అంటూ అయ్యప్ప ఎవరైతే మణికంఠుడికి కన్నుల ఆర్ప అరమోర్చి ఆయన నమస్కరించాడు. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, మహర్షి, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాడు కదా, మహిషాసురుని సోదరి మహిషిని వధించడానికి ఆ స్వామి అవతరించిన వైనం ఎంతో అసాధారణంగా, విలక్షణంగా అయింది. ఆ చరితాన్ని మీ నోట వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాము అన్నారు. ముని బృందాలన్నీ అడిగాయట, ఆ చరిత్ర మాకు చెప్పండి అని. అలాగే తప్పకుండా వినిపిస్తానన్నారు సూత మహర్షి. లింగ వాయు పురాణాలలో భూతనాదోపాఖ్యానము అని వివరంగా చెప్పబడ్డ మణికంఠుడు ధర్మశాస్త్ర ఉపాఖ్యానాన్ని సావధాన చిత్తులై వినండి అంటూ సూత మహర్షి చెప్పసాగాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకదంతం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ గురువును, విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సూత మహర్షి చెప్పసాగాడు. సౌనకాది మునులారా, ప్రళయకాలం పూర్తయి బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించి 14 లోకాలను, ఆ లోకాలలో నివసించడానికి జీవ జాలాన్ని సృష్టించారు. ఆ లోకాలను పాలించే మహావిష్ణు, లయకారుడైన పరమేశ్వరుడు
తమ తమ శక్తులతో కూడి వైకుంఠ కైలాసాలలో నివసిస్తూ తమ కార్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. భూలోకంలో కృతయుగం ప్రవర్తిల్లుతున్నది. భూమిపై నివసించే మానవులు సత్వ, రజ, తమో గుణాలచే ఈ 3 గుణాలతో స్వయంభువ మనువు ద్వారా వ్యాప్తి చెందారు. భూమి కర్మభూమిగా గుర్తింపబడింది అంటూ చెప్పాడు. మిత్రులారా, ఇది చరిత్రలో మొదటి భాగం. సో తర్వాత చాలా ఉన్నాయి, ఒక 16, 17 భాగాలు నేను వరుసగా మీకు వినిపిస్తాను. ఇవాళ మొదటి భాగం సూత మహాముని ఆ మునుల దగ్గరికి వచ్చి, సో కలియుగం ఎలా ఆరంభమైంది, వాళ్ళకి ఎలాంటి బుద్ధులు వచ్చాయి, సో ఏమిటి మనువు ద్వారా ఎలా జరిగింది అన్నది సో చెప్తూ ఉన్నారు. ఇది పార్ట్ 1. సో మానవులు మరణానంతరం తమ సత్కర్మ ఫలంగా స్వర్గాది ఊర్ధ్వలోకాలలో సుఖభోగాలలోను, దుష్కర్మల ఫలంగా నరకాది అధోలోకాలలో కష్టాలను, కఠిన దండలను అనుభవిస్తూ గడిపి తిరిగి భూమిపై జన్మిస్తూ మాయా ప్రభావాన్ని కట్టుబడి జీవితాలు గడుపుతూ ఉండాలన్న విధి విధానాన్ని ఏర్పరచడం జరిగింది. స్వర్గంలో నివసించే దేవతలకు, పాతాళంలో నివసించే దైత్య దానవులకు మధ్య మాత్రం ఎప్పుడూ సంఘర్షణలు, యుద్ధాలు జరుగుతూ ఉండేవి. మధ్యలో ఉన్న భూలోకాన్ని మనువు సంతతికి చెందిన సూర్య చంద్ర వంశస్థులైన రాజులు న్యాయంగా పరిపాలిస్తూనే ఉన్న బలవంతులైన దైత్య దానవుల వల్ల అశాంతి, అధర్మం భూమిపై చెలరేగుతూ ఉండేది. యజ్ఞ యాగాదులకు, శాంతి భద్రతలకు, సత్కర్మాచరణకు భంగం వాటిల్లుతూ ఉండేది. అప్పుడు ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి రావాల్సి ఉండడం అనివార్యమైంది. ఈ విషయాలన్నీ అష్టాదశ పురాణాలలో మనం వివరంగా చెప్పుకున్నాం కదా. మహావిష్ణువు అవతరణకు బలవంతులైన రాక్షసులు జన్మించి బ్రహ్మను తపస్సుతో మెప్పించి అజేయులుగా వరాలు పొందడానికి ముఖ్య కారకులు తపస్సంపన్నులైన ముని ముఖ్యులేనన్న విషయం మర్చిపోకూడదు. అయితే అవి చివరకు లోక కళ్యాణ కారణంగానే మిగిలిపోతున్నాయి. ఏం జరిగినా సరే ఈ విషయాలన్నీ బ్రహ్మ సభలో ఒకసారి చర్చకు వచ్చాయంటూ సూత మహర్షి చెప్పుకొచ్చారు. నారాయణ నారాయణ ఆహా, త్రిమూర్తులు, వారి సతీమణులు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు అందరితో ఎంతో శోభాయంగా వెలుగుతున్న ఈ సభామండపం ఏ విషయమై చర్చిస్తున్నారు దేవగురు అని అడుగుతూ బృహస్పతి పక్కన ఆశీనులైనాడు నారద మహర్షి. నారదా, భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు కదా, అక్కడ పరిస్థితులే సమీక్షిస్తున్నారు అని చెప్పాడట బృహస్పతి. ఏం జరిగింది అన్నది. సో అంతలో ఇంద్రుడు లేవడంతో అందరూ అతని వైపు దృష్టి సారించారు. త్రిమూర్తులకు, త్రిదేవీ మాతలకు నా ప్రణామాలు. హే సృష్టి స్థితి లయకారకులారా, స్వర్గ మధ్వలోకాల మధ్య స్నేహ సుహృద్భావాలు పెంపొందుతున్న పాతాళవాసులైన రాక్షసుల వల్ల ఈ 2 లోకాలలో అశాంతి, కల్లోలం తల ఎత్తుతూనే ఉన్నాయి. స్వామి, మీ కృప వల్ల అమృతాన్ని పొంది మేము అమరులమైన రాక్షసులు తపస్సుతో వరాలు పొంది మాపై ఆక్రమణకు సిద్ధమవుతూనే ఉన్నారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల దౌర్జన్యాలు అరికట్టడానికి శ్రీహరి తమరు వరాహ, నరసింహ అవతారాలు దాల్చి మమ్మల్ని కాపాడారు. పరమ భాగోత్తమైన ప్రహ్లాదుడు పాతాళాన్ని చేరి ధర్మంగా పాలిస్తూ ఉంటే భూలోకంలో తిరిగి శాంతి భద్రతలు, సుప్రతిష్టమైన యజ్ఞయాగాలు సజావుగా సాగుతాయి. అందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. మీకు శతకోటి ప్రణామాలు అంటూ నమస్కరించాడు వినయపూర్వకంగా అంజలి ఘటించి. సో ఇలా జరుగుతోంది అక్కడ. ఏమైంది ఏమిటి అని సో మిత్రులారా, ఈ ఒకటేసారి 17 భాగాలు చెప్పుకోవడం కష్టం కాబట్టి ఒక భాగం ముగించేసాం. రెండవ భాగం రేపు మళ్ళీ చెప్పుకుందాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం, స్వామియే శరణం.